బీజేపీ భరోసా పేరుతో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటుంది. అందులో భాగంగానే రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ భరోసా పేరు మీద రోజుకొక ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఇవాళ పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు ప్రజలకి. ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. సరేంటి బీజేపీ భరోసా పేరుతో ప్రజల్లోకి ప్రజా సమస్యలకు మీద దృష్టి పెడుతుంది. రోజుకొక ప్రజాప్రతినిధి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంటున్నారు. ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా సమస్యలను పడకేసిన ఈ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వం, ప్రజల సమస్యలని, రైతుల సమస్యలని అకాల వర్షాలతోని ఇట్లాంటి వడ్లు కొనుగోలు కేంద్రాలు కావచ్చు, లేకపోతే వడ్లకు సరైన సపోర్ట్ లేకుండా అందాల పోటీలు, అందాల బామల చుట్టూ తిరుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. మంత్రి పదవుల గురించి తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీకి తిరగడానికి సరిపోతుంది ముఖ్యమంత్రి, మంత్రులు. కాబట్టి తెలంగాణ నలుమూల నుంచి ప్రజలు రావడం జరుగుతుంది, వేలాది ఫోన్లు రావడం జరుగుతుంది. ఎక్కడేసిన గొంగలు అక్కడనే. సంవత్సరం 18 నెలల కింద ఏ రోజైతే తెలంగాణ ఉందో అక్కడి నుంచి ఇప్పటివరకు ఎటువంటి అడుగుడు పడలేదు. మోసపూరిత మాటలు తప్ప, అబద్ధాల వాగ్దానాలు తప్ప ఈ రాష్ట్రం కొరిగింది ఏం లేదని ప్రజలు వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఇంకా చూసినాం 8 లక్షల కోట్లు తీసుకొచ్చిన గత పాలకుడిని, గత ప్రభుత్వాన్ని, 2 లక్షల కోట్లు తెచ్చిన ఇప్పటి పాలకుడిని. కానీ అభివృద్ధి మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. అవినీతి ఇంకా రెండింతలైంది. అరాచకాలు పెరుగుతున్నాయి, అహంకారం పెరుగుతుంది. చివరికి ఇంగ్లాండ్కి వెళ్ళొచ్చిన ఆడబిడ్డలను కూడా వదులుతలేరు ఈ కొడుకులు. అంటే తెలంగాణకే తలవంపు తెస్తున్న ఈ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు. కాబట్టి అట్లాంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు సరైన ధైర్యం, వాళ్ళకు కావాల్సిన ఒక నైతిక స్థైర్యం భారతీయ జనతా పార్టీ నింపాలనుకుంటుంది. దాని ఉద్దేశమే బీజేపీ భరోసా. ఇప్పటి నుంచి నిరంతరం ఈ దుర్మార్గం ఏదైతే రాజకీయ నాయకులు ఇప్పుడు అధికార పార్టీ ఉందో వాళ్ళు ఏదైతే ప్రజలను మరిచి ఫైర్ల మీద బతుకుతున్నారో, ఢిల్లీ ఫైర్ల మీద, దాన్ని నిలదీస్తాం. ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీ భరోసా అంటున్నారు, కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటుంది. కవిత ఇవాళ ధర్నా కూడా ఇంద్ర పార్కులో చేస్తుంది. ఈ ధర్నాను మీరు ఎట్లా చూస్తారు? బీజేపీ బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ కూడా ఆమె పదే మీ పార్టీ మీద టార్గెట్ చేసి మాట్లాడుతుంది. కవిత గారు ఆమె ఒక రాజకీయ నాయకురాలు, కానీ ఎదుగుదల లేని రాజకీయ నాయకురాలు. అంటే కొందరు ఎదుగుదల లేని రాజకీయ నాయకురాలు ఉంటారు. కాబట్టి ఏదో తండ్రుల పేరు చెప్పుకొని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయి ప్రజలను నిర్లక్ష్యం చేసి రాష్ట్రమంతా 100 సీట్లయితే ఓడిపోయిన మహిళ ఆమె. అలా ప్రభంజనము ప్రపంచమంతా విరజిల్లునే టైంలో ఓడిపోయిన మహిళ అంటే అర్థం చేసుకోండి ఆమె అంటే వాట్ ఇస్ షీస్ కెపాసిటీ. కాబట్టి కవిత గారి గురించి మేము అంత పెద్ద పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్లు, ఏఆర్ఎస్లు, ఓఆర్ఎస్లు భారతీయ జనతా పార్టీకి ఒక చిన్న గడ్డి పరకలు. ఇది దేశం గురించి, ధర్మం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, సనాతన ధర్మం ఒడిగట్టకుండా ఉండటానికి ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ. ఈ దేశం ఉన్నొద్దులు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. కవిత ధర్నాన్ని వాళ్ళ నాన్నని అడగాల. ఎత్తేసిన ధర్నా చౌక్ ఎట్లా వచ్చింది డాడీ డాటర్ లెటర్లో కూడా ఇది కూడా రాయాల్సింది. మీరు దొరలు కుటుంబ పాలన చేసి ప్రజాస్వామ్య విలువల్ని తుంగలదొక్కి ఇదే ధర్నా చౌకులల్లా లాఠీలతో కొట్టిపించిన కవితమ్మ ఈరోజు ధర్నా చౌకులు ఎట్లా కూర్చుంది? ఫస్ట్ ఇది అడగండి మీడియా వెళ్ళి. ఇదే కవితమ్మ ట్యాంకు బండి మీద మహిళా కండక్టర్లను బట్టలిప్పి కొడుతుంటే ప్రశ్నించలేని కవితమ్మ ఈరోజు ధర్నా చౌక్ ఎట్లా వచ్చింది? ఒక్కటి బీసీలని ఈరోజు లేవనెత్తిన కవితమ్మ ఫస్ట్ ప్రభుత్వంలో 12-15 మంది ఉన్నత వర్గాల వారు 3 బీసీలకు ఇచ్చింది. అడగలేదు ఎందుకు కవితమ్మ? నాన్నని ఎందుకు అడగలేదు? డాడీ తెలంగాణ ప్రజలను ఎందుకు మోసం చేసావు డాడీ? దళితుడిని ముఖ్యమంత్రి అన్నావు, గొంతు కోసుకుంటా అన్నావు, లేకపోతే ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరు అవకాశం ఇచ్చారు? కాబట్టి అదొక కుటుంబ పాలన, ఆస్తుల గురించి గొడవ, అంతస్తుల గురించి గొడవ, అధికారం గురించి గొడవ. మా బీజేపీది తెలంగాణ ప్రజల గొడవ. తెలంగాణ ప్రజల గొడవని అదే బీజేపీ భరోసా. ప్రజల గొడవ మా గొడవ, ప్రజల సమస్య మా సమస్య. ఈ సమస్యలు పరిష్కరించే వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రతి సమస్య పరిష్కరించే వరకు అడుగుతూనే ఉంటాం. కవిత బీజేపీ వదిలిన బాలం అని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. దీని మీద ఎట్లా చూస్తారు? కవితతో రాజకీయం చేయించేదే బీజేపీ. అవును, ఇప్పుడు రేవంత్ రెడ్డిది, కవితమ్మది, కల్వకుంట్ల కవిత గారు, అనుమల రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిపి కంపెనీ పెట్టుకున్నారు. మీకు డాక్యుమెంట్స్ కావాలంటే పంపిస్తాం బిగ్ టీవీకి. పార్ట్నర్లు వాళ్ళ మేమా?
దీన్ని ఎన్నుకున్నదే రేవంత్ రెడ్డి కుట్ర. మొదలు రెచ్చగొట్టిండి ఆమెను పాపం వాళ్ళ ఇల్లు కాకుండా చేసిండు, కుటుంబం కాకుండా చేసిండు. నేను జైలుకి వచ్చిన కవితమ్మ కూడా జైలుకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె కూడా ముఖ్యమంత్రి అవుతుందని రెచ్చగొట్టిండి. ఇప్పుడు ఇట్లా ఇంటికి కాకుండా బయటికి కాకుండా చేసిండు పాపం ఆమెని. రెచ్చగొట్టిండే రేవంత్ రెడ్డి, ఆ పాత పార్ట్నర్ కాబట్టి, కంపెనీలో భాగస్వాములు కాబట్టి ఇంకేమేమి షేర్స్ ఉన్నాయో తెలియదు. రెండోది ఒకటండి, బీజేపీ బాణాలు వదలదు. బీజేపీ ఒకటి ఈ దేశానికి భరోసా ఇస్తుంది, ఈ రాష్ట్రానికి భరోసా ఇస్తుంది. బీజేపీ ఉన్నన్ని రోజులే ఇవన్నీ ఉంటాయండి. కవితమ్మలు ఉంటారు, రేవంత్ రెడ్డిలు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. లేకపోతే నిన్నగాక మొన్న ఆడు పాకిస్తాన్కి వెళ్ళి ఒకడు వచ్చి మంత్రి వచ్చేసి ఐస్ క్రీమ్లు అమ్ముకుంటాడు రాజస్థాన్లో. ఇప్పుడు ఈడ కూడా మంత్రి పదవులు చేసిన వాళ్ళు ఐస్ క్రీమ్లు అమ్ముకుంటారు వేరే దేశానికి పోయి. మేము దేశాన్ని కాపాడుతున్నాం, ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నాం, వికసిత భారత్ చేస్తున్నాం, ఈ దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలని ఆత్మాభిమానం నిలుపుతున్నాం. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, లేదు ఢిల్లీ సుల్తాన్ కమ్మ కూడా ఉన్నారు. ఇలా ఒక్కరన్నా మంత్రి ఉన్నారు చూడండి, ఒక్కడే ఉన్నాడు రాష్ట్రంలో. అందరూ పోయి ఢిల్లీలో కూర్చున్నారు. ఇటలీ సంతానం ముంగట మోకరిల్లుతున్న జనాలు చూడండి మీరు ఢిల్లీలో. ఈరోజు రైతులు కల్లాల మీద, రోడ్ల మీద రైతు ఏడుస్తున్నారండి. వడ్లు రాలేదు, సన్నాలు రాలేదు, రైతు భరోసా రాలేదు, ఇవి అడుగుతారని పారిపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలం చెందింది, అన్ని రంగాలలో. కాబట్టి ఇట్లాంటి సైడ్ డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి కావాల్సింది ఏంది? రైతులకు ముఖ్యంగా పెట్టుబడి సాయము మరియు రైతు రుణమాపని. అందరికీ రుణమాపని కొందరికి ఇస్తుంది కాబట్టి మిగతా అందరికి చేయాలా. ఇంకా మిగతా మహిళలకు మీరు ఇస్తామన్న 2500 ఎప్పుడు ఇస్తారు? లేదు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? లేకపోతే ప్రియాంక గాంధీ గారు స్పెషల్గా ఫ్యాక్టరీ పెడుతున్నారా? కామారెడ్డిలో ఇప్పటికి అడ్రస్ లేదు ప్రియాంక గాంధీ. ఆ స్కూటీలు ఎప్పుడు తయారు చేస్తుంది? లేకపోతే ప్రియాంక స్కూటీలను తయారు చేసి పంపిస్తారా తెలంగాణకి? ఇవన్నీ సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు. కాబట్టి చిల్లర ముక్క మరోవైపు కవిత బీజేపీకి చాలా దగ్గర అవుతుంది అనే చర్చ కూడా జరుగుతున్నట్లు. అది మేము కవితని వచ్చి కాళ్ళు పట్టుకున్నా తీసుకోం. ఈ కలంక రాజకీయ చరిత్రలో మేము తీసుకోం. కాబట్టి ఒకటి మళ్ళీ మీకు అదే చెప్తున్నాం, ఈ ధర్మం గురించి, ఈ దేశం గురించి, హిందువుల మనోభావాల గురించి, ముఖ్యంగా అభివృద్ధి, ఈరోజు వికసిత భారత్ గురించి ఆలోచించే పార్టీ. అట్లా అవినీతి పరులు, టీఆర్ జైలుల గురించి మేము అంత పెద్ద పట్టించుకోము. ఓకే, రాజకీయ అరంగేట్రంలో, ప్రజాస్వామ్యంలో కవిత గారికి ప్రజాస్వామ్యంలో అన్ని హక్కులు ఉన్నాయి. పార్టీ పెట్టుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు. లేదు ఆ నాన్న లాకర్ తాళం చేయిస్తలేడని తెలిసింది. ముగ్గురికి సంతోషానికి ఇచ్చిండు, బావకి ఇచ్చిండు, అన్నకి ఇచ్చిండు. ఆ ముగ్గురే కదా దయ్యాలని ఆమెనే చెప్పింది కదా. కేసీఆర్ ఎంబడి ఎవరు ఉంటారు? ఏ దయ్యాలంటే చూసాం ఎప్పుడైనా 10 ఏళ్ళలో? హరీష్ రావు, సంతోష్ రావు, ఏమంటారు కల్వకుంట్ల తారక రామారావు, ఈ ముగ్గురు రావులే ఉంటారు కదా. ఆ ముగ్గురే దయ్యాలని ఆమె చెప్పింది. కాబట్టి మీ ఆస్తుల గొడవ మీరు తెలుసుకోండి, తెలంగాణ ప్రజలకు అంటగట్టకండి మీ ఆస్తుల గొడవ. సో ఇది మొత్తం మీద బీజేపీ భరోసా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వైఫల్యాలపైన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఈ బీజేపీ భరోసా ఏర్పాటు చేసినాం. ఇంద్ర పార్కులో కవిత ధర్నా ఎందుకు చేస్తుందన్నది వాళ్ళ డాడీని చెప్పాలి. ఇంద్ర పార్కును ఎత్తేస్తామన్న కవిత ఇవాళ అదే ఇంద్ర పార్క్ వేదికగా ధర్నా ఎట్లా చేస్తుంది అనేది కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం. వీడియో జర్నలిస్ట్ గౌస్తవ్ వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.